సరుద్దాం. గుడివాడ రాజకీయాల్లో మరొకసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమే, కానీ వ్యక్తిగత ఆరోపణలు రాజకీయాలకు తాము దూరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం గుడివాడ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కార్యకర్తలందరికీ చెబుతున్నా, మీరు స్వేచ్ఛగా పని చేసుకోండి, మీకు ఎవ్వరికి అడ్డం లేరు. దీంట్లో అరాచకాలు మాత్రం చేయకండి, అదొక్కటే నేను కోరుకునేది. జైలుకి పంపించాల్సిన అవసరం మాకు ఎవరికి లేదండి. బేసిక్గా అప్పుడు ఏంటంటే జైలుకి ఎందుకు పంపిస్తారంటే, ఇప్పుడు ఇలాంటి దుర్మార్గుని ఈయనైతే వెళ్ళాలని రెడీగా ఉన్నట్టున్నాడు. వెళ్తే నాకు కూడా పెరుగుద్దని అనుకుంటున్నాడు. ఈ మధ్య జైలుకి వెళ్తేనే కొద్దిగా వాల్యూ పెరుగుద్ది. ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదని ఉద్దేశం పెట్టి నుండి గొప్పని ఆ జైలుకి వెళ్తా అంటున్నాడు. కానీ వాస్తవానికి మాకు ఆ ఉద్దేశం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ పొలిటికల్ వార్ అన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అన్నట్టుగా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. కేసులు, అరెస్టులు, జైళ్లు, కానీ కక్ష సాధింపులు లేవని చెప్తున్నారు. ఆ విధంగా కొనసాగితే ముందు డెవలప్మెంట్ ముఖ్యం కదా, నియోజకవర్గం డెవలప్మెంట్ ముఖ్యం, దానికి అనుగుణంగానే ముందుకెళ్తామని చెప్తున్నారు.